486 సర్వే నెంబర్లో ఉన్న ప్లాట్లను ప్రజలకు సంబంధించిన స్థలాన్ని కబ్జా చేసి మొత్తం ఇల్లీగల్గా అంటే హెచ్ఎండిఏ ఇచ్చిన పర్మిషన్ని అడ్డం పెట్టుకొని మొత్తం కబ్జా చేసి తాను కడుతున్నాడు, కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు అరవింద్ రెడ్డి అని, ఏది హైరీస్ డెవలపర్స్. ఆ తర్వాత మేము 20/12/3 రోజు ఆల్రెడీ ప్రజావాణిలో సబ్మిట్ చేసిన తర్వాత ఇదే ఐడి నెంబర్తోని, ఇదే ఐడి నెంబర్ తర్వాత ఇమ్మీడియట్లీ ఇంజక్షన్ ఆర్డర్ కూడా తేవడం జరిగింది. ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చిన తర్వాత పిఎస్లో కంప్లైంట్ చేశా. అదే రోజు పిఎస్లో కంప్లైంట్ చేసిన, హెచ్ఎండిఏ వాళ్ళకి చెప్పిన, అయితే అక్కడ ఎవ్వరూ తీసుకుంటలేరు. అంటే అతను మజిల్ పవర్, పొలిటికల్ పవర్ అండ్ మనీ పవర్తో ఇంప్లైన్ చేసి, అంటే పొలిటికల్ పవర్ వచ్చి కేటీఆర్, ప్రత్యక్షంగా కేటీఆర్ పేరు చెప్పి అక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు. అంటే ఇది అన్యాయం అని అడిగితే ఎవరిని దగ్గర రానియాడు. పోలీసుల దగ్గరకు పోయి సార్ ఇట్లా అన్యాయంగా కబ్జా అవుతుంది, ఏంటి పర్మిషన్, ఏంటి విషయం అని అంటే ఇది మా పరిధిలో లేరంటారు. ఒక సర్వే నెంబరు ఎంక్రోజ్, భారతదేశానికి హద్దులు కాపాడడానికి సైనికులు ఉంటారు, కానీ ఇక్కడ సర్వే నెంబర్నే పూడ్చినప్పుడు ఎవరు కాపాడాలి? ఈ విషయమై ప్రజాపాలన అంటే ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం అనే నమ్మకంతో, రేవంత్ రెడ్డి గారి మీద ఉన్న నమ్మకం, ప్రజల సంక్షేమ ప్రభుత్వం అని ఆశతో ఇక్కడికి రావడం జరిగింది. ఇంతకు నియంత్ర ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలు, ఇంకా ముఖ్యంగా నిజాంపేట్ మున్సిపాలిటీలో జరిగినంత నికృష్టంగా జరుగుతుంది. అసలు నిబంధనలు లేవు. హెచ్ఎండిఏ పర్మిషన్ ఇచ్చింది, ఆ మున్సిపల్ కార్పొరేషన్ పట్టించుకోడు, చెర్లు కుంటలు ఈ ఇష్టానుసారంగా ప్రభుత్వం మారింది అని తెలియడంతో రాత్రి బిల్డింగ్లు వెలిసిపోతున్నాయి. అంటే ఎక్కడ యాక్షన్ తీసుకుంటారని. అందుకే ముఖ్యంగా కలెక్టర్, మల్కాజిగిరి కలెక్టర్ కానీ, ఆర్డీఓ, ఎంఆర్ఓ తక్షణమే ప్రజలకు సంబంధించిన భూమి, ప్రజల అవసరాల కోసం కేటాయించిన స్థలాన్ని, మా స్థలాన్ని 486 స్థలాన్ని ఆ హద్దులను ఏర్పరచాలి. ముందు సర్వే నెంబర్ హద్దులు పోయినాక ఇక ఎట్లా అతని హద్దుల్లో అతను ఉండి సర్వే నెంబర్ హద్దులు కూడా డిసైడ్ చేయకుండా ప్రజలకు అంటే పోతే పోన్లే అంటే అధికారుల నిర్లక్ష్య ధోరణి కనిపిస్తుంది. అందుకే ఇప్పటికైనా ప్రజాపాలన అయినా రేవంత్ రెడ్డి గారి పరిపాలన, ప్రజాపాలనలో నియంత్రణ పోకుండా వెంటనే తక్షణం చర్యలు తీసుకోవాలన్నది నా కోరిక. మా అన్న ఉన్నాడు, మా అన్న చనిపోయాడు. ఇంకోసారి 3 ఎకరాల సొంతం 3 ఎకరాలు అయితే పడనిసలు సార్. ఈ భూమిని వేరేళ్ళ స్వాధీనంలో ఎంఆర్ఓ లంచం తిని లంబడోళ్ళకు చేసిండు. ఇప్పుడు భూమి లేదంటుండే, ఎక్కడ పోవాలి? ఇప్పుడు మన రేవంత్ సారు న్యాయం చేశారని ఇంత దూరం వచ్చింది సార్. మహబూబ్నగర్ జిల్లాకెళ్ళి ఇంత దూరం వచ్చిన న్యాయం చేస్తారని వచ్చిన. మరి ఆ వెంకట్రావు లోపల మేడం ఏమంటుంది, వెంకట్రావు ప్రొజెక్టింగ్ ఇచ్చిండు కదా, లేదని ఇచ్చిండు అని ఆమె అంటుంది. నేను ఎక్కడ పోవాలి సార్? ఇప్పుడు నేను ఏం చేయడానికి ఆస్కారం లేదు. ఇది న్యాయం చేసి మన దర్చల్ల ఎంఆర్ఓకు అడిగి న్యాయం చేసి ఈ నెంబర్పై మళ్ళీ మాకు కొత్త పాస్బుక్లు ఇప్పిస్తే మా సారు చేసిండని అనుకుంటా. లేదు చేయలేదంటే ఇక ఆత్మహత్యకు పాల్పడతా సార్. ఇంకేం లేదు. నేను చాలా ఘోరంగా సతాయిస్తున్నాను సార్ మన ఎంఆర్ఓ గారు. మన కలెక్టర్ కూడా చాలా సతాయిస్తున్నాం సార్. మహబూబ్నగర్ ప్రజావానికి మస్తు తిరిగితే కూడా ఆడుకో అంటారు, ఎంఆర్ఓ దగ్గర పోంటారు. ఎంఆర్ఓనేమో నీ భూమి లేదు, నీకు తెలియదు అని ఆయన అంటాడు. లేనిది 3 ఎకరాలు సొంతమని పాస్బుక్లు ఇచ్చే ముందర మొత్తం రిజెక్ట్ చేసిండు ఆయన. 50,000 అడిగిండు, ఇవ్వలేదు, రిజెక్ట్ చేసి పారేసిండు భూమి లేదని. అందుకే ఇంత దూరం వచ్చింది సార్. నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఎంప్లాయీస్ వచ్చామండి. బోధన్ మెదక్ పెట్టుపల్లి. నా పేరు ఉపేందరు. బోధన్ నుండి చెందిన కార్మికుని మరియు కార్మిక నాయకుడిని. అయితే గత ప్రభుత్వము నడుస్తున్న ఫ్యాక్టరీ 23/12/2015 అర్ధరాత్రి కార్మికులను సంప్రదించకుండా, ఒక యూనియన్ సంప్రదించకుండా లే ఆఫ్ చేశారని నడుస్తున్న ఫ్యాక్టరీ మేనేజ్మెంటు 51% గోకరాజ్ గంగరాజు గారు, 49% స్టేట్ గవర్నమెంటు ఇద్దరు కలిసి ఈ నడుస్తున్న ఫ్యాక్టరీ మూసేశారండి. మూసేసిన తర్వాత మాకు 8 సంవత్సరాల నుంచి మాకు కార్మికులను పట్టించుకోవడం లేదు. ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. కానీ ఈ ప్రభుత్వం మన అసెంబ్లీ సాక్షిగా మన సీఎం రేవంత్ రెడ్డి గారు, ప్రస్తుత ముఖ్యమంత్రి గారు దీన్ని పునరుద్ధరిస్తాము, నడిపిస్తామని చెప్పారు. వారికి ముందుగా ధన్యవాదాలు. అలా సీఎం అయినందుకు కూడా మా తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నామండి. కానీ పునరుద్ధరించి మా కార్మికుల వేతనాలు కూడా ఇప్పించాలని మేము అందుకొరకు వచ్చామండి. దానికి అర్జీ ఇచ్చాము. వేతనాలు పునరుద్ధరించాలా, వేతన బకాయిలు ఇవ్వాలా, అలాగే మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని వచ్చామండి. ఇప్పుడు ఈరోజు అర్జీ ఇచ్చాము. అయితే మాకు మీ ఫోన్కి వస్తా అని చెప్పారు. కానీ వెంటనే సీఎం రేవంత్ రెడ్డి గారు దీనికి స్పందించి మాకు న్యాయం
ఎన్నికల ముందు కూడా హామీ ఇచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వము, సంతోషము. హామీ ఇచ్చిన ప్రకారమే అసెంబ్లీ సాక్షి కూడా చెప్పారు రేవంత్ రెడ్డి గారు. చాలా ధన్యవాదాలు. పునరుద్ధరణతో పాటు మా వేతనాలు కూడా దాని గురించి ప్రస్తావించలేదు. కానీ ఇప్పుడు మా కార్మికులను పట్టించుకోవాలా, మమ్మల్ని ఆదుకోవాలా, మాకు జీతాలు ఇచ్చి మమ్మలను, మా కార్మికులను, మా కార్మిక కుటుంబాలను ఆదుకోవాలని మన సీఎం రేవంత్ రెడ్డి గారికి మేము మనవి చేస్తున్నామండి. నేను నిజాం దక్కన్ షుగర్స్ లిమిటెడ్ మెదక్ యూనిట్ నుండి మేము వచ్చామండి. మా సమస్య ఏంటంటే 2015లో అర్ధరాత్రి లేఆఫ్ చేసినప్పుడు అప్పటి నుంచి మాకు కనీసం సెటిల్మెంట్ చేయకుండా ఏ ఒక్క నయా పైసా కూడా మాకు ఇవ్వకుండా మేము అన్నమో రామచంద్రాన్ని చాలామంది దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటుండే. ఇప్పటి వరకు ఆ లేపై 8 సంవత్సరాలు అవుతుంది. 8 సంవత్సరాల నుండి ఒక్క పైసా రాక చాలామంది దుర్భర పరిస్థితి, చాలా అగమగోచర పరిస్థితులు ఉన్నాయి. దయచేసి ఒకటే మేము ఏమంటున్నామంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి సారు మాకు హామీ ఇచ్చారు, నిజాం షుగర్స్ మళ్ళీ పునరుద్ధరిస్తాం, నడిపిస్తామంటుండు. మీరు సంతోషం, మాకు మీరు ఆ మాట మీరు హామీ ఇచ్చిన మాకు ఎంతో సంతోషం ఉంది. కాకపోతే మాకు ఇప్పుడు మేమైతే మా పరిస్థితి చాలా ఘోరం ఉన్నది. మాకు 8 సంవత్సరాల జీతాలు లేక మేము అన్నము రామచంద్రాన్ని అలమటిస్తున్నాము. ఆ కనీసం 8 సంవత్సరాలు మాకు ఆ జీతాలు మాకు ఒక ఇప్పించిన తర్వాత మీరు పునరుద్ధరించండి. మాకు ఫస్ట్ మా సెటిల్మెంట్ ఏందో మాకు చేసి మా డబ్బులు మాకు ఇస్తే మేము కనీసమన్నా కొంచెమన్నా మాకు ఆధారం దొరుకుతుంది. మీరు ఆ లోపల మీరు పునరుద్ధరిస్తా అంటే మంచిదే. చాలామంది మీరు పునరుద్ధరిస్తే కొన్ని లక్షల మంది రైతులు బతుకుతారు, కొన్ని వేల మంది లేబర్స్ బతుకుతారు, చాలామంది కార్మికులు ఉపాధి లభిస్తున్నట్టు అవుతుంది. మీరు అన్న హామీని నెరవేర్చాలని మేము కోరుకుంటున్నాం. హుస్సేన్ సార్, ఎనవేట్ల మాది, కొల్లాపూర్ మండలం, నాగర్ కర్నూలు జిల్లా. మేము మా తాతల నుండి నల్ల చెరువు అనేది మా ఊళ్ళో ఉంది. ఆ చెరువుకు సంబంధించి ఆ చెరువులో ఇంతకుముందు నుండి కూడా మేమే చేపలు పట్టుకొని తింటునే వాళ్ళం. ఇప్పుడు ఈ మత్స్యకార సంఘం అనేది ఒకటి ఏర్పాటు చేసిన తర్వాత ఈ తెలుగోళ్ళు మాపై దాడి చేస్తూ మాది అని ఆక్రమించడానికి ప్రయత్నం చేస్తుంది. దాని విషయంలో పిటిషన్కే సార్ని కలిసినాం, సానుకూలంగా స్పందించిండు. త్వరలో దీనిపైన సార్కు చీఫ్ సెక్రటరీ పంపిస్తానని చెప్పి చెప్పింది సార్. సానుకూలంగా స్పందించారు. ఫిషరీ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్ ఎన్జిఓ, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలోన మత్స్యకారుల అభివృద్ధి కోసం పనిచేస్తుంది ఈ సంస్థ. అయితే నాగర్ కర్నూలు జిల్లాలో ఎన్నబెట్ల గ్రామంలోన ఎస్సీలకు వాళ్ళకు మత్స్యకార సహకార సంఘాల ఏర్పాటు చేసుకునేదానికి అప్లికేషన్ పెట్టుకుంటే అక్కడ ఉన్న మత్స్యకార అధికారి, జిల్లా కలెక్టర్ గారు తిరస్కరిస్తున్నారు. వాస్తవంగా కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ఎస్సీ ఎస్టీలకు అదే రిజర్వేషన్స్ ఉన్నాయి ప్రతి దాంట్లో కూడా. అయితే ఈ సహకార సంఘాలలో కూడా వారి సొంత పట్టభూమిలో చెరువు ఉన్నది. ఆ చెరువులోన వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోనికి అనుమతించడం లేదు. కాబట్టి ఏదైతే జీవో లేదు అని చెప్తున్నారు, కానీ జీవో ఉందని మేము విశ్వసిస్తున్నాము. ఎందుకంటే లంబాడ కులాలకు, ఎరకల, ఎస్టీ సంబంధించిన వాళ్ళకు లైసెన్సులు ఇచ్చారు, ఇక ఎస్సీలకు ఇవ్వడం లేదు. కాబట్టి ఎస్సీలు కూడా చాలామంది కూడా ప్రధానంగా వ్యవసాయ ఆధారితంగా పనిచేస్తారు, నీటి పరివాహక ప్రాంతాలలో వాళ్ళు జీవిస్తారు. కాబట్టి ఎస్సీ ఎస్టీలకు కూడా వాళ్ళకు లైసెన్సులు ప్లస్ సహకార సంఘాల ఏర్పాటు కోసం సభ్యత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని అందుకు రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు వారు స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాం. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట గ్రామం మాది. ఊర్లో నడి ఊరిలో ఉట్లకోనేరు అని ఉంటుంది. ఉట్లకోనేరు ముందర మా ఇంటి స్థలం ఉన్నది. మా ఇంటి స్థలం పక్కల పబ్లిక్ నడవడానికి రోడ్డుకు ఇబ్బంది ఉంటే మా నాన్నగారు 33/66 సైజు గ్రామ పంచాయతీ వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చిండు. ఆ గిఫ్ట్ స్థలంలో రోడ్డు చేసిండు ఆ కాలంలో 60 ఏళ్ళ కింద. అప్పుడు ఏమైందంటే మా ఇంటి స్థలం ఉన్నది కదా, ఆ ఇంటి స్థలాన్ని ఇల్లు పాత అయితే కూలగొట్టి కొత్త కట్టుకుంటుంటే అధికారులు, మేము వైశ్యులం, కోమటోళ్ళం, ఫార్వర్డ్ కాస్ట్, పక్కల ఈ ఇల్లు ఉన్నోళ్ళు ఎస్సీలు, హరిజనులు, వాళ్ళు దౌర్జన్యంగా మా నాన్నగారు గ్రామ పంచాయతీకి గిఫ్ట్ ఇచ్చిన రోడ్డు స్థలంలో వాళ్ళు గృహ నిర్మించిండ్రు. మా ఇంటి స్థలంలో రోడ్డు చేసిండ్రు అధికారులు. దాని కొరకు ముఖ్యమంత్రి గారికి విన్నవించుకొని వచ్చినాం. ఇచ్చినాం కదా, వాళ్ళకు సెక్షన్కు మున్సిపాలిటీకి వాళ్ళు పంపుతామని చెప్పిండ్రు. నా పేరు ఉప్పు పాండురంగ, మచ్చంపేట, ఎస్ఆర్ పోస్ట్, మధురానగర్లో మాది 20 ఫీట్ రోడ్డు. 20 ఫీట్ రోడ్లో కన్స్ట్రక్షన్ చేయడానికి 5 ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ చేయడానికి ఇల్లీగల్, అది పర్మిషన్ లేదు రూల్స్ ప్రకారంగా. సెట్ బ్యాక్స్ కూడా లేకుండా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. కనీసం రోడ్డు నుంచి బయటికి రావాలంటే మాకు లేకుండా పోతుంది, మొత్తం జామ్ చేస్తున్నారు. వాళ్ళు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తుంటే కనీసం సైడు ఏదన్నా సైడ్ సపోజ్ సపోర్ట్ కడతారు,
అవి కూడా కట్టకుండా మా ఇళ్లలో మొత్తం దుమ్ము ధూళి అంతా మా ఇళ్లలో పడుతుంది. మొత్తం కన్స్ట్రక్షన్ చేస్తే మొత్తం పడుతుంది. అదేమంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చారు జనాల్ని? ఇక్కడ లేరు జనాలు, మన దగ్గర లేరా? తెలంగాణలో లేరా? ఆంధ్రాలో లేరా? తెలుగులో లేరా? ఎవరు ఎక్కడి నుంచి వర్కర్లను తీసుకొస్తారు? వాళ్ళేంది కొత్త కొత్త రకాలు పెడతారు. మనం ఏం చేస్తాం? ఇసుక ఉంది, మెత్తడి ఇసుక కావాలంటే గోడకి ఏం చేస్తాం? జల్లెలు బట్టి దానితో చేసుకుంటాం. వీళ్ళు అట్ట కాదు, ఒక రమ్ములో పోసేస్తారు. రమ్ములో పోసి ఇసుక పోసి ఆ నీళ్ళని మళ్ళీ రోడ్డు మీద గుమ్మరిస్తారు. రోడ్డు అంతా మొత్తం ఇదే కచ్చరా. రోజు బయట నడవడానికి లేదు మా రోడ్డు అంతా. ఆ రోడ్లో మీ ఆ ఏరియాకి వచ్చి ఎవరైనా అడిగినా కూడా మీరు మొత్తం అందరూ చెప్తారు, ఎవ్రీబడి ఈజ్ కంప్లైంటింగ్. యాక్షన్ లేదు ఇంతవరకు. ఇది 3వసారి వచ్చాను నేను ఇక్కడికి, 3rd టైం వచ్చాను. ఇంతవరకు ఇంకా యాక్షన్ లేదు. ఈసారి అయినా యాక్షన్ తీసుకుంటారని ఆశిస్తున్నా.